అంటే మిగతా రాష్ట్రాలు కాకుండా మనం హైదరాబాద్ మరి తీసుకుంటే హైదరాబాద్ అంటే ఎంఐఎంను ఆదరిస్తూ ఉన్నారు, ముస్లింలు అంటే ఎంఐఎం, ఎంఐ అంటే ముస్లింలు వస్తుంది. మీరెందుకు అసదుద్దీన్ అంతగా వ్యతిరేకిస్తున్నారు? ఆ చిన్నప్పటి నుంచి అసదుద్దీన్ వాళ్ళ నాన్నకి చూసినప్పటి నుంచి, ఎంఐఎం పార్టీకి దగ్గరగా చూసినప్పటి నుంచి వాళ్ళ ఐడియాలజీ ఇస్లాం జిందాబాద్, ముసల్మాన్ జిందాబాద్ అండ్ ముస్లిమ్స్కి కూడా మద్దతు చేయరు. నేను ఫిరోజ్ ఖాన్ చిన్నప్పటి నుంచి హిందుస్థాన్ జిందాబాద్. కులం లేని మతం అర్థం కాదు నాకు అర్థమైంది ఉట్టి హిందుస్థానే. నేను ముస్లిం ఎస్, కానీ నా ఇంటి వరకు, ఇంట్లో నుంచి బయట వచ్చిన తర్వాత నాకు దేశం ఇంపార్టెంట్, కులం మతం ఇంపార్టెంట్ కాదు. డివైడ్ అండ్ రూల్ చేయవద్దు. మనం పాకిస్తాన్లో లేం, మనం నేపాల్లో లేం, శ్రీలంకలో లేం, ఆఫ్ఘనిస్తాన్లో లేం, మనం ఇండియాలో ఉన్నాం. ఇండియా దేనికోసం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏం ఆలోచించినారు? బిఆర్ అంబేద్కర్ ఏం రాసినారు మన కాన్స్టిట్యూషన్లో? దట్ వీఆర్ సావరెన్, సెక్యులర్, సోషల్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, జస్టిస్ ఫర్ ఆల్, సోషలీ, ఎకనామికలీ, పొలిటికలీ, డిగ్నిటీ, ఫెటర్నిటీ, ఇది అన్ని చెప్పే మన ఇండియా. దీనిలో ఇస్లాం జిందాబాద్ అని ఇట్లాంటి లంగా మాటలు మాట్లాడితే నాలాగా ఫిరోజ్ ఖాన్ పేరు, ఆత్మా భగత్ సింగ్ రివోల్ట్ అవుతారు. రివోల్ట్ చేస్తా. ఇవాళ వాళ్ళు గెలుస్తున్నారు, రేపటి దినం గెలవరు. దేని మీద గెలుస్తున్నారు? దొంగ ఓట్లు. దేనికోసం గెలుస్తున్నారు? ఢిల్లీలో అక్కడ బీజేపీకి పెట్టుకొని, ఇక్కడ కేసీఆర్కి పెట్టుకొని, ముఖ్యమంత్రి కాల్ దగ్గర ఉండి, ప్రధానమంత్రి కాల్ దగ్గర ఉండి డ్రామా చేసి గెలుస్తున్నారు.